అయ్యేటప్పుడు ఇక ముగింపులోనికి అప్పుడు వస్తుంది మైండ్ లోపలికి. అంటే దాదాపు ఈ 40 నిమిషాలు ఈ 30 గంట సేపు నువ్వేడే ఉంటావు, మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. లాస్ట్లో మరలా అలర్ట్ అవుతావు. ఇక్కడ దానికి కారణం ఏంటంటే నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవటం లేదు అని అర్థం. హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావంటే ఎలా ఉంటుందంటే ప్రతి పాయింట్ నువ్వు కనెక్ట్ అవుతావు. ప్రతి రెఫరెన్స్, ప్రతి వాక్యం, ప్రతి సెంటెన్స్ కూడా నీ మైండ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అది నీ హృదయానికి తాగుతూ ఉంటుంది. హృదయాన్ని తాకే కొలదే లోపల కదలిక వస్తుంది. వాక్యం నిన్ను తాకే కొలదే నీ అంతరంగంలో ప్రేగులతో సహా కదిలి పశ్చాత్తాపం వస్తుంది. హృదయము దేవుని మీద మనస్సు నిలుపుతూ ఉంటుంది. అలాగూ నువ్వు భక్తిని కట్టుకోవాలి. అలాంటి భక్తిని నువ్వు చేయాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము. ఈ పరిసయ్యుడు ఈ వాక్యం ప్రకారం చేయలేదు. అతని మైండ్ అంతా ఎక్కడెక్కడ ఉంది, ఎవరి మీద ఉంది? 11వ వచనం చూడండి, లూకా 18:11. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అంటే ఈయన మైండ్ ఎన్ని మొక్కలు ఎన్ని చెక్కలైందో తెలుసా? ఎన్ని మొక్కలు ఎన్ని చెక్కలైందో చూడండి. 11వ వచనం మరొకసారి బైబిల్లోకి చూసుకోండి. కొంత మైండ్ చోరుల మీద పెట్టాడు. చోరులు అంటే ఎవరు? చోరులు అంటే ఎవరు? దొంగలు. కొంత మైండ్ దొంగల మీద పెట్టాడు. కొంత మైండ్ అన్యాయస్తుల మీద పెట్టాడు. ఇంకొంత మనస్సు వ్యభిచారుల మీద పెట్టాడు. అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా అయిపోయింది ఆయన మైండ్స్? 3 రకాలుగా అయింది. కొంత మనస్సు ఇతర మనుషుల వలె మీద, అంటే వారి మీద పెట్టాడు. అంటే మనసు ఇప్పుడు ఎన్ని భాగాలైంది? 4 భాగాలైంది. ఆ తర్వాత కొంత మనసు ఈ సుంకరి వాలేనైనను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది ఎన్నో భాగం అయింది? 5 భాగాలుగా అయిపోయింది. తర్వాత 12వ వచనం, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు. అంటే నేను పెద్ద ఉపవాసం ఉంటున్నాను, నేను పెద్ద ప్రార్థనా పరుడని చెప్పుకుంటున్నాడు. ఎన్నో భాగం ఇది? 6వ భాగం. తర్వాత నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. అంటే నేనేదో గొప్పదాన్ని, నేనేదో గొప్పవాడిని, దేవునికి నేనే అంత చేసి పడేస్తున్నాను అన్నట్లుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. ఎన్నో భాగం ఇది? 7వ భాగం. అంటే ఆయన మైండ్ ఎన్ని ముక్కలైంది, ఎన్ని చెక్కలైంది? ఇప్పుడు 7 ముక్కలు 7 చెక్కలు అయిపోయింది. పిల్లరా, మనకుండేదే కొంచెం మైండ్, దాన్ని మరలా 7 ముక్కలుగా చేసి పారేస్తే ఇక నువ్వు దేవుని మీద ఎంత పెట్టినట్టు? అసలు దేవుని మీద ఏమైనా పెట్టినట్టుందా? అక్కడ దేవుని మీద ఏమైనా పెట్టినట్టుందా? కొంతమంది మైండ్ అండి ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద బాధపడతా ఉంటారు. ఎందుకమ్మా వాళ్ళ మీద బాధపడతావు? తీసేసుకో బాధ అంటే, అవునయ్యా, నిజమేనయ్యా, తప్పేనయ్యా, తీసేసుకుంటానయ్యా అంటారు. వాళ్ళని తీసేసుకుంటారు, మళ్ళీ టక్కన వేరే వాళ్ళ మీద పెట్టుకుంటారు. అంటే ఎవరో ఒకళ్ళ మీద వాళ్ళకి బాధ ఉంటా ఉండాలి ఎప్పుడు. అదొక సాతానుడు మనస్సు. ఎవరో ఒకళ్ళ మీద బాధ ఉంటానే ఉండాలి. అదొక దాస్యపు ఆత్మ. ఈ పరిసయ్యుడు మనసు అండి 7 రకాలుగా మొక్కలు చెక్కలైపోయింది. కానీ సుంకరి భక్తి ఎలాంటిదంటే ఆయన మనస్సు ఒకటే ఒకటి. దేని మీద దృష్టి పెట్టాడు?
దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. ఇప్పుడు ఈ సామెతల్లో ఏం చదివాం? ఇప్పుడు చదివా ఆ మాట. సామెతలు దొరికిన వారికి అవి జీవము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును, ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ వాక్యం నెరవేర్చింది ఎవరు? పరిసయ్యుడా, సుంకరా? ఎవరు నెరవేర్చారు చెప్పాలి మీరే. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను అని ఉంది కదా. అంటే నీ మనసంతా నీ హృదయం మీదే పెట్టు, నీవు దేవుని మీదే పెట్టు అని ఉంది కదా. ఈ మాట, ఈ వాక్యము పరిసయ్యుడు నెరవేర్చాడా, సుంకరు నెరవేర్చాడా? సుంకరు నెరవేర్చాడు, పరిసయ్యుడు నెరవేర్చలేదు. మనసండి ఒకదాని మీద దృష్టి పెడితే ఏమన్నా పని అయిద్ది, కానీ ఒకేసారి 7 రకాలుగా మైండ్ పెట్టావనుకో నీకు ఏ పని కాదు. అందుకనే పరిసయ్యుడికి భక్తి రాలా, పరిసయ్యుడికి భక్తి రాలా. కొంతమంది ప్రార్థన చేయాలంటారు, అదే టైంలో వేరే పని పెట్టుకుంటారు. కొంతమంది బైబిల్ చదవాలనుకుంటారు, అదే టైంలో ఇంకొకటి పెట్టుకుంటారు. కొంతమంది దేవుల్లోకి వెళదామనుకుంటారు, అదే టైంలో ఇంకో చోటకి వెళతా ఉంటారు. మైండ్ చెక్కలో మొక్కలైపోతుంది మనుషులకి. కానీ దేవుడు వీరిద్దరి భక్తిని చూశాడు. వీరిద్దరి భక్తిని చూసి ప్రభు అంటున్న మాట ఏమిటంటే, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. ప్రభునంతులేరా, ప్రభువు కూడా మనల్ని చూసేది ఏమిటంటే, నీవు దేవుని భక్తి మీద మనసు పెట్టావా, పెట్టలేదా? దేవుని వాక్యం మీద మనసు పెట్టావా, వేరే వాటి మీద మనసు పెట్టావా? దేవుని సన్నిధి మీద దృష్టి పెట్టావా, లేక లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టావా? అది ప్రభు చూస్తాడు. ఆయన మీదే నువ్వు దృష్టి పెట్టు, ఆయన వాక్యం మీద దృష్టి పెట్టు, ఆయన వాక్యం మీద దృష్టి పెట్టు. నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. సుంకరి లాంటి ప్రార్థన చేయాలి. అందుకనే 14వ వచనంలో ఏమనుందంటే, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ప్రియులరా, దేవునికి నచ్చేది ఏమిటంటే నీవు తగ్గించుకొని ఉండటం కావాలి. ఇది అందరికీ చేత కాదండి, అందరికీ చేత కాదు. అందరికీ, చాలామందికి ఎలాంటి మనసు ఉంటుందంటే, నేనే కనబడాలి, నేనే గొప్పగా ఉండాలి, అందరూ నా మాట వినాలి, వారిని వారు హెచ్చించుకునే మనస్సు. సంఘాలలో గొడవలు రావటానికి ఇదే కారణం అండి. సంఘాలు ముఠాలుగా ఏర్పడటానికి ఇదే కారణం. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రభావం, వాళ్ళ ప్రాబల్యము చూపించుకోవాలనే తపన. అంటే వీరు ఎవరి మీద దృష్టి పెడుతున్నారంటే, దేవుని మీద నుండి వారి దృష్టి ప్రక్కకు పోయి వారిని వారు చూపించుకోవాలనే మనస్సు వచ్చేసింది. కానీ ప్రభునంతులరా, దేవుని సంఘములో దేవుడు ఎప్పుడు కూడా నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయంలో ఉండే భక్తిని చూస్తాడు, నీ హృదయంలో ఉండే యథార్థతను చూస్తాడు, నీవు ఎంత ప్రార్థన చేస్తున్నావో చూస్తాడు, దేవుని పనులు వచ్చినప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నావో చూస్తాడు, దేవుని సన్నిధిలో పరిచర్య వచ్చినప్పుడు ఎంత బాధ్యతగా ఉంటున్నావో చూస్తాడు. ఆయన నీ అంతరంగాన్ని చూస్తాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూసేవారు ఎన్నటికీ భక్తి నేర్చుకోరు.
దేవుని వైపు చూడాలి. అందుకనే ఇక్కడ మనం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చదువుతున్నాం కదా, చూడండి ఒక్కసారి మరలా. కొర్నేలి యొక్క భక్తిని గూర్చి మనం ఇప్పుడు వరకు చదువుతూ ఉన్నాం. ఏమని చదువుతున్నాం? అతడు తన ఇంటి వారందరితో కూడా ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండిన. భక్తిపరుడు ఏమనుందండి? భక్తిపరుడు అనగా తన హృదయం మీద దృష్టి పెట్టాడు, తన ఆత్మ మీద దృష్టి పెట్టాడు, దేవుని మీద దృష్టి పెట్టాడు. అయితే ఇతను సామాన్యుడు కాదని చెప్పా కదా. ఒక మిలిటరీ దళములో ఒక శతాధిపతి, ఒక కమాండర్ లాంటి వాడు. అన్ని బాధ్యతలుండి కూడా దేవుని మీద ఎలా దృష్టి పెట్టాడు అనంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి. అందుకనే 2వ వచనంలో ఏమనుందంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అందరి మాట చెప్పండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆమేన్. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, ప్రార్థన చేసే సమయంలో అది ఎలాంటి సమయం అంటే ప్రభువు నిన్ను దర్శించే సమయము. ప్రార్థన చేసే సమయము ప్రభువు నిన్ను ముట్టుచూ ఉన్న, తాకుచూ ఉన్న సమయము. ఆ ప్రార్థన చేసే సమయంలో ఎప్పుడు కూడా నువ్వు ప్రక్కకు వెళ్ళకూడదు. ఆ ప్రార్థన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఒక నిబంధన చేసుకోవాలి. ఈ ప్రార్థన సమయము నేను దేవునికి ఇవ్వాలి. మన ముందు 1వ తారీఖు ప్రార్థనలు ఉంటున్నాయి, వాటిని ప్రక్కకు నెట్టేయకూడదు. ఈ ప్రార్థన సమయాలే నీ భవిష్యత్తును కాపాడేది ఎప్పటికైనా. మన ముందు 24 గంటల ప్రార్థనలు ఉంటున్నాయి. ఈ సమయాన్ని నువ్వు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా చేస్తూ మధ్యలో లేచి వెళ్ళకూడదు. అది సాతానుడి యొక్క పని. అది దేవునితో మాట్లాడుతూ దేవుణ్ణి ఎదురుగా పెట్టుకొని నువ్వు మధ్యలో ఎలాగ బయటికి వెళ్ళగలవు అంటే నువ్వు దేవుణ్ణి గణపరచట్లేదు, దేవుణ్ణి అగౌరవపరుస్తున్నావు అని అర్థం. అలాగే దేవుడు ఇక్కడ ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు లేదని అర్థం. నీకు భక్తి రావాలి అనంటే ఈ నిష్ఠ నీలో ఉండాలి. ఈ నిష్ఠ నీలో ఉండాలి. ఆఫీసులో డ్యూటీ చేస్తూ ఉదయం 10 గంటలకు వెళ్ళి ఒక 2 గంటలు చేసేసి చెప్పబెట్టుకొని వెళ్ళిపోతావా ఆఫీసులో? లేదా నువ్వు ఏదైనా ఒక పని చేయడానికని వెళ్ళావు, ఒక పని మీద, అక్కడ నువ్వు సాయంకాలం 5 గంటలకు చేస్తానని ఒప్పుకున్నావు అనుకో, వాళ్ళతో 1 గంటన్నర చేసేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతావా అక్కడికి? ఒకవేళ అలాంటిదే జరిగింది అని అంటే మరి మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే వచ్చినప్పుడు నిన్ను ఊరుకునే అలా వదిలేస్తారా? పిల్లరా, మరి దేవుని దగ్గర ఆ క్రమశిక్షణ ఏది? దేవుని దగ్గర ఆ నిబంధన ఏది? దేవుణ్ణి నువ్వు గౌరవపరుస్తున్నట్లు నీ క్రియలు ఎక్కడ కనపడుతున్నాయి? ఇది నీ హృదయంలో ఉన్న భక్తిని చూపిస్తూ ఉన్నది. అందుకనే ప్రభునంతులారా, కొర్నేలిని గురించి చదువుతున్న మాట ఏమిటంటే భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. ఈ భక్తిపరుడు ఎవరయ్యానంటే దేవుని మీద దృష్టి పెట్టాడు, తన హృదయం మీద దృష్టి పెట్టాడు, తన ఆత్మ మీద దృష్టి పెట్టాడు. ప్రక్కమటోళ్ళ మీద పరిసయ్యులాగా వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టల. పరిసయ్యుడు మైండ్ ఎన్ని మొక్క చెక్కలైందని చెప్పాను,
7 రకాలుగా విభాగించబడింది. ఒకేసారి పిల్లరా మన మైండ్ అన్నిటి మీద దృష్టి పెడితే నీకు అసలు భక్తే రాదు. నువ్వు దృష్టి పెట్టాల్సిందల్లా దేవుని మీదే. అంతేకాదు తను ఎలాంటి వాడుగా మారాడంటే 2వ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. చూడండి, ఒక ఇంటిలో ప్రార్థన చేసుకునే ఒక వ్యక్తి ఉంటాడు. కొన్నిళ్ళల్లో ఒక్కళ్ళే ప్రార్థన చేస్తారు ఎప్పుడు. అంటే వాళ్ళే ప్రార్థనకు వెళ్తారు, వాళ్ళే బైబిల్ చదువుకుంటారు, ఆ ఒక్కళ్ళే దేవుని సన్నిధికి వెళతారు, ఆ ఒక్కళ్ళే దేవుని సేవలో సహకరిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఎవరో సహకరించరు. ఇంకా అలాంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే అందరూ కలిసి దేవుని పనిలో సహకరిస్తూ ఉంటారు. ఇది కారణం ఏంటి అనంటే, మనము సరి అయిన భక్తి చేస్తే మన మాదిరి చూసి మన ఇంటిలో వాళ్ళందరూ దేవునికి లోబడతారండి. ఇంటిలో వాళ్ళందరూ దేవునికి లోబడతారు. మన దగ్గర మాదిరి లేకపోతే చివరకు నీ పిల్లలే దేవునికి తెలుసుకోవడానికి ఇష్టపడరు. నీ ఇంటి వాళ్ళు దేవుని తెలుసుకోవడానికి ఇష్టపడరు. అందుకనే సరి అయిన మాదిరి కలిగిన భక్తిని మనం నేర్చుకోవాలి. ఈ అవకాశాలు దేవుడు మనకు తరచుగా ఇస్తూ ఉంటాడు. ఓ ప్రత్యేకమైన ప్రార్థనని, ఇలాగో 24 గంటల ప్రార్థనని, 1వ తారీఖు ప్రార్థనని, ఉపవాస కూటాలని, లేక ప్రత్యేక ప్రార్థనలు, ఇలాగ కొన్ని తరుణాలు ఇస్తూ ఉంటాడు. వాటిని నువ్వు ఖచ్చితంగా పాటించాలి. కొర్నేలి అలాగూ చేయటం ద్వారా ఇంటి వారందరూ భక్తి నేర్చుకున్నారు. అంతేకాదు ఆ ఇంటిలోనికి దేవదూతలు వచ్చారండి. 4వ వచనం చూడండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చెప్పండి, కొట్టండి ఒకసారి అందరూ. దేవునికి స్తోత్రము కలుగునుగా. కానీ చెప్పండి, ఈయన భక్తి చేస్తూ ఉంటే, తను తన కుటుంబము భక్తి చేస్తూ ఉంటే ఆ ఇంటికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారండి. అసలు ఎంత అద్భుతం పిల్లరా. అంటే దూతలు ఇంటికి వచ్చే అంత స్థాయిలో అంత పరిశుద్ధంగా భక్తి చేస్తూ ఉన్నాడు. అంత పరిశుద్ధమైన భక్తి. ఈ రోజున ఇలాంటి భక్తిని నువ్వు చేస్తే మన ఇంటికి కూడా దేవదూతలు వస్తారు. ఈ రోజున ప్రార్థన చేసుకునే వాళ్ళే చెప్పేది ఏమిటంటే, ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయ్యా అంటారు. అదేంటి, దేవదూతలు తిరిగినాయి అని చెప్పకుండా దయ్యాలు తిరుగుతున్నాయి అంటావు? ఒకటే కలవరింతలయ్యా, ఒకటే ఎప్పుడు చూసినా ఇంటిలో ఏదో ఒకటి గొడవలు ఉంటున్నాయ్యా అంటే దయ్యాలు తిరిగేలాంటి భక్తి చేస్తున్నావు అన్నమాట నువ్వు. అది ఎలాంటి భక్తి అంటే, నీవు హృదయం మీద దృష్టి పెట్టకుండా ఇతర వాటి మీద దృష్టి పెడతా ఉన్నావు. కానీ కొర్నేలి భక్తి ఎలాంటిదంటే, దేవదూతలు ఆయన ఇంటికి వచ్చారు. ప్రభువుని పిల్లరా, ఇలాంటి భక్తి మనం ఎందుకు నేర్చుకోకూడదు? దేవదూతలు మన ఇంటికి వచ్చే భక్తి ఎందుకు చేయకూడదు? దేవుడు తన దూతలకి చెబుతాడండి, మీరు వెళ్ళండి, ఆ ఇంటికి వెళ్ళండి అని. బైబిల్లో మనం ఎన్ని చోట్ల చూడలేదు, ఎన్ని చోట్ల చూడలేదు. ఏలియా ఆ అరణ్యంలోకి వెళ్ళి, ప్రభువా నేను ఇక బ్రతకలేనయ్యా, నా పరిస్థితి అయిపోయిందయ్యా అని చెప్పుకుంటా ఉంటే దేవుడు ఎవరిని పంపాడు అక్కడికి? దేవదూతలు పంపించాడు. మీరు వెళ్ళి ఏలియాని ఆదరించండి అని చెప్పాడు కదా.
అలాగే హాగరు తనకు పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయేలు, ఆ పిల్లవాడిని ఇంకేం చేయాలో అర్థం కాక ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి మరి ఒక పొద క్రింద విసిరిపారేసింది తల్లి. ఇక ఈ పిల్లవాడిని నేను పెంచలేను అని చెప్పి పొద క్రింద పడేసేసి తాను తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతలను పంపించాడు. ఆ హాగరు చాలా కృంగిపోయింది, బాధపడతా ఉంది. ఆ పిల్లోని కూడా పొద క్రింద పడేసి వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళు దేవదూత అని, నువ్వు వెళ్ళి ఆ పిల్లోని తీసుకోమ్మా, ఆ పిల్లవాడిని మేము పెంచుతాం, మేము పెద్ద చేస్తాం, నీ కుటుంబాన్ని దీవిస్తాం, నీ సంతానంలో నుండి రాజులు వచ్చేలాగా చేస్తామని చెబితే అప్పుడు హాగరు ఆ పొదలో పడేసిన పిల్లోడిని మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంది. ఎవరు చెప్పటం వలన అంటే దేవదూతలు చెప్పటం వలన. పిల్లరా, దేవదూతలు సరి అయిన భక్తిని చేసే వాళ్ళ ఇళ్లల్లో దేవదూతలు తిరుగుతూ ఉంటారు. ఆమేన్. మరి ఆ భక్తి నువ్వు చేస్తావా? ఎలాంటి భక్తి చేస్తావన్నావు? ప్రార్థన చేస్తావు, వెంటనే సినిమా పాటలు వింటావు. బైబిల్ చదువుతావు, వెంటనే బూతులు తిడతావు. బాగా పాటలు పాడి దేవుని స్తుతిస్తావు, వెంటనే లోక సంబంధమైన మాటలు చెప్పుకుంటావు. అది ఇది కలిసిపోతా ఉన్నాయి. అందువలన దేవదూతలను ఇంటికి రాలేకపోతా ఉన్నారు. అబ్రహాము వెళ్ళి ఎక్కడో గుడారం వేసుకుంటే దేవుడు దూతలు పంపించాడు. వెళ్ళి నా సేవకుడు అబ్రహాం ఉన్నాడు, వెళ్ళి చూడండి అని పంపించాడు. ప్రియరా, తన బిడ్డలను ఎప్పుడూ వదిలిపెట్టాడు. అంతేకాదు, సరైన భక్తి చేస్తూ యథార్థముగా ఉంటే దేవుడు తన దూతల్ని ఆయన యందు యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, ఏమనుంది వాక్యంలో? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అని ఉంది కదండి దేవుని వాక్యంలో. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. మరి దేవుని వాక్యంలో ఇది మనం నేర్చుకోవాలి కదా. చూడండి, దేవుని వాక్యంలో 34వ కీర్తనలో ఉందన్నమాట. 34వ కీర్తన 7వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఉంది కదా వాక్యం. ఈ వాక్యం ఎవరిదే? నీది. ఈ వాక్యం ఎవరిది అంటే నాది. ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చుకోవాలి. కావున ప్రభునంతులారా, ఇలాంటి భక్తిని మనం నేర్చుకోవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం నేర్చుకోవాలి. కావున ప్రభు తన దూతల్ని మనకు పంపించే భక్తి. కొర్నేలి ఇంటికి దేవదూతలు వచ్చారు. అలాగూ మనం సిద్ధపడదామా? అలాగూ మనల్ని మనం, ప్రభువా మీ దూతలు మా ఇంటికి వచ్చే భక్తిని, యథార్థమైన భక్తిని నాకు నేర్పు అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలో వంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని, ప్రభా లోతైన భక్తి జీవితం మాకు మీరు దయచేయండి. మీ కృపలో మేము ముందుకు సాగేడి వారిగా చేయండి ప్రభా అని నువ్వు తగ్గించుకొని ప్రభువుని అడుగుతావా? ఒక నిమిషం అందరము ప్రభువుని అడుగుదాము. ప్రభు సన్నిధి, దేవుని యొక్క ఆత్మ మనతో ఉండి మనల్ని నడిపించులాగున ఆయనకు మనం మొరపెడదాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ సహాయము మాతో ఉంచండి నాయనా. యథార్థమైన భక్తి జీవితమును మాకు మీరు దయచేయండి తండ్రి. మీ కృపలో ముందుకు సాగడి వారిగా చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగును మా అందరికీ దయచేయండి. మీ సన్నిధి, మీ సమాధానం మాలో ప్రతి ఒక్కరితో ఉంచి
దేవదూతలు మా ఇంటికి వచ్చిపోవునట్లుగా మీ యందు భయభక్తులు నేను చూపించుటకు సహాయం చేయండి. మీ ప్రియులను మీరు దర్శించి మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచమని, విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన నిత్య సహాయము, సహవాసము ఇప్పుడు నెలప్పుడును మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయును గాక. ఆమేన్. నీకు తప్పన